కినువాతో ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఓ బౌల్లోకి చిన్న గ్లాసుడు కినువా వేసి 2 సార్లు కడిగి వాటర్ వేసి గంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి అన్న వేసుకోవచ్చు, ఆయిల్ అన్న వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసాను. అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే కొంచెం అల్లం కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్లో ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, అట్లనే టమాటా మీకు అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్ వేసి 2 నిమిషాలు 3 నిమిషాలు కొంచెం మగ్గించుకుంటే కొంచెం సాల్ట్ వేసి మగ్గిపోతాయి. ఆ తర్వాత గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ వేసి అది మరిగిన తర్వాత కినోవా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని 15-20 మినిట్స్ కలుపుకుంటూ ఉడికించుకుంటే కినోవా ఉప్మా రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.